హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ ఎగ్ మేతి కర్రీ చేస్తున్నానండి. నేను దానికోసం ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. నేను పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ 1 టమాటా తీసుకున్నానండి. 1 టమాటా తీసుకున్నా వేసేసుకుని కొంచెం కలిపేసుకోండి. టమాటాలు బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మెంతాకును వేసేయండి. మెంతాకు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కొంచెం మెంతికూర బాగా ఫ్రై అవ్వనివ్వండి, లేదంటే మెంతికూర సరిగ్గా ఫ్రై అవ్వకపోతే చేదొస్తుంది, చేదుగా ఉంటుంది కర్రీ అంతా. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నేను కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కర్డ్ మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. సాల్ట్ వేస్తున్నాను. నాకు కొంచెం సాల్ట్ వేసి చూస్తే సరిపోలేనట్టు అనిపించింది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. నేను ముందే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఆ ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకోండి. ఒక్కసారి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనించేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.